2015 జనవరి నెల 2015 జనవరి 1వ తేదీ ఆంగ్ల సంవత్సరాది కావటమే కాకుండా ముక్కోటి ఏకాదశి పర్వదినం కూడా అదే రోజు రావటం జరిగింది. కలియుగ మహావిష్ణు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో సహజంగానే నిత్యం కూడా భక్తుల రద్దీ తారాస్థాయిలో ఉంటుంది. అలాంటిది 1వ తేదీ అంటే విశేషంగా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి వస్తే ఇంకా మనం చెప్పలేమన్నమాట. కనుక ఆ స్వామిని దర్శించుకోవాలి అనుకున్నటువంటి వారు, అన్ని రాసుల వారు 2015 జనవరి 1వ తేదీన అక్కడికి వెళ్ళే సమయంలో కొన్ని జాగ్రత్తగా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఎందుచేతనంటే కొంతమంది దుష్ట శక్తులు అనేవి ప్రస్తుత రోజుల్లో ఉన్నారు. అలాగే జనవరి 20వ తేదీ పుష్య అమావాస్య, మౌని అమావాస్య అంటారు. సముద్ర స్నానం కూడా చేస్తుంటారు. కనుక ఈ జనవరి నెలలో ఉన్నటువంటి గ్రహ సంచార స్థితిగతుల కారణంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధమైనటువంటి ఈ దేవతా క్షేత్రాల దగ్గరికి భక్తులు వెళ్ళే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాటిస్తూ వెళ్ళటానికి ప్రయత్నం అంటూ చేయాలి. అయితే ఈ నెలలో జనవరిలో కుజగురుల యొక్క షష్ఠాష్టకాలు ఉన్నాయి. ఈ కుజగురులు షష్ఠాష్టకాలు ఉన్నటువంటి సమయాలలో ఈ సముద్ర సంబంధమైనటువంటి స్థానాలు కానీ లేక దేవతా సంబంధమైన యాత్రా స్థలాల దగ్గర, తాకిడి దగ్గర కొన్ని గందరగోళాలు గతంలో అనేక సందర్భాల్లో కుజగిరులు షష్ఠాష్టకాల్లో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయి. ఇది చరిత్ర చెబుతున్నటువంటి విషయం. కనుక భక్తులు గమనిస్తూ తగు నిర్ణయాలు పాటిస్తూ వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గోచార గ్రహచార స్థితిగతుల రీత్యా తెలియజేస్తున్నాను. అయితే ఈ రాశి వారంతా కూడా ఈ మాసమంతా కూడా ఎక్కువ సంయమనం పాటిస్తూ ఉండాలి, సమయస్ఫూర్తితో వెళ్తూ ఉండాలి. అయితే సంయమనము, సమయస్ఫూర్తి అనేది ప్రారంభం నుంచి ఉన్నా లేకపోయినా కూడా 28, 29, 30, 31 ఈ 4 రోజులు, చివరి 4 రోజులు, మాసంలో చివరి 4 రోజులు మాత్రం అలాంటి పాటించడానికి ప్రయత్నం చేయండి. ఇక 2వ ఆదివారం అంటే 11వ తేదీ, 4వ శుక్రవారం అంటే 23వ తేదీ, 3వ బుధవారం అంటే 21వ తేదీ. అంటే 11వ తేదీ, 23వ తేదీ, 21వ తేదీ ఈ 3 రోజులు కూడా ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమం, కార్యసిద్ధి కోసంగా మీరు కొన్ని చర్చలు చేయటానికి ప్రయత్నం చేస్తే తిరిగి మళ్ళా అవే చర్చలు మరొక్కసారి 2 సార్లు కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. కనుక శుభ సంబంధమైన చర్చలు కావచ్చు, లేక మీ వ్యాపార సంబంధ చర్చలు కావచ్చు, లేకపోతే ఒక విజయానికి కావాల్సిన చర్చలు కావచ్చు. అలాంటి చర్చలు అనేటువంటి 11వ తేదీ, 21వ తేదీ, 23వ తేదీల్లో మాత్రం పెట్టుకోవద్దు. ఒకవేళ అలాంటి రోజుల్లో కనుక చర్చలు సాగిస్తే మరలా 1కి 10 సార్లు కూడా తిరిగి చర్చలు సాగించాల్సిన అవసరం వస్తుంది. కనుక ఆ రోజులు తప్పించి మిగతా రోజుల్లోనే చర్చలు కనుక పెట్టుకుంటే మరోమారు ఇబ్బంది లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇక అవే రోజుల్లో అంటే 11వ తేదీ, 21వ తేదీ, 23వ తేదీ రాత్రి సమయాల్లో పెందలాడే 9:30, 10 గంటలకల్లా శీఘ్రగతిన నిద్రలోకి వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. కానీ దాదాపు అర్ధరాత్రి 12, 1 గంట దాకా మేలుకొని టీవీలు చూస్తూ, పేపర్లు చదువుతూ, ఇతర ఇంటర్నెట్ ముందు కూర్చొని సిస్టమ్స్ ముందు పనులు మాత్రం దయచేసి చేయకండి. ఒకవేళ రాత్రి సమయాల్లో డ్యూటీ చేసేటువంటి వారు ఉంటే ఏమిటండి అంటే వీలైనంత వరకు ఆ 11వ తేదీ, 21వ తేదీ, 23వ తేదీ ఆ 3 రోజులు హాయిగా సెలవు పెట్టే ప్రయత్నం చేస్తే మరీ మంచిది. ఇకపోతే 23వ తేదీ సాహస కృత్యాలకు ఎట్టి బస్సులో కూడా ప్రాధాన్యత ఇవ్వవద్దు. 23 జనవరి 23. ఇక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు ఆర్థిక, సామాజిక విలువలపై శ్రద్ధ బాగా పెంచుకుంటారు. మిత్ర శత్రుత్వాలని గమనించలేరు. అవివాహితులకు మాత్రం మంచి శుభవార్తలు అంటూ వస్తుంటాయి. వీలైనంత వరకు మీరు ఒక చిన్నపాటి రెమెడీ ఉంది. ఆ రెమెడీ ఏమిటంటే జనవరి 4వ తేదీ ఆదివారం ఆరుద్ర నక్షత్రం, జనవరి 4వ తేదీ ఆదివారం ఆరుద్ర నక్షత్రం. ఆ రోజు మీరు ఉదయాన్నే 7 గంటల నుంచి 8 గంటల నుంచి 9 గంటల నుంచి పనులు సాగించుకున్నప్పటికీ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవడానికి ప్రయత్నం అంటూ చేయండి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేస్తే చాలా వరకు అనుకూలమైనటువంటి అనుభూతులు కూడా పొందగలుగుతారు. ఇక అవివాహితులు శుభవార్తలు రావడమే కాకుండా మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి వారవుతారు. దాదాపుగా జనవరి 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా ఆ రోజు సూర్యోదయానికంటే ముందే స్నానం చేసిన కారణంగా అనుభూతులు పెరుగుతాయి, ఆలోచనలు పరిడివిల్లుతాయి, ముందుకు వెళ్ళటానికి అవకాశాలు కూడా చక్కగా వస్తాయి. ఇక రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు శుభకార్య అంశాలపై దృష్టి అధికంగా పెడతారు. శుభకార్య అంశాల మీద
మంచి దృష్టి పెడతారు, చర్చలు సాధిస్తారు, విజయ బాటలో ముందుకు పయనిస్తూ ఉంటారు. ఆర్థిక లబ్ధి బాగా ఉంటుంది, బంధుప్రీతి బాగా మెండుగా ఉంటుంది, బంధు ప్రేరణ ఉంటుంది, బంధువుల ద్వారా శుభవార్తలు కూడా వినగలుగుతారు. ప్రధానమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా మీకు లభ్యమవుతూ ఉంటాయి రోహిణి నక్షత్ర జాతకులకి. అయితే ఈ నెల ఒక విధంగా సాధారణ గ్రహ సంచార స్థితిగతులే. అయితే రోహిణి నక్షత్ర జాతకులు 18వ తేదీ ఆదివారం మూలా నక్షత్రం వచ్చింది. 18వ తేదీ ఆదివారం మూలా నక్షత్రం వచ్చింది కనుక సాయంత్రం 4:30 రాహుకాలం ప్రారంభమవుతుంది కనుక దానికంటే ముందు ఒక 15 నిమిషాలు ముందుగా అంటే 4:15 నుంచి రాహుకాలం దాటిన తర్వాత మరో 15 నిమిషాలు అంటే 6:15 వరకు ఒక 2 అవర్స్ పాటు రోహిణి నక్షత్రంలో ఉండేటువంటి జాతకులు వారు గృహంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా తీపి పదార్థాన్ని జస్ట్ చాలా స్వల్పంగానే తీపి పదార్థాన్ని సేవించడానికి ప్రయత్నం చేయండి. అయితే ఒక పప్పర్మెంట్ కానీ చాక్లెట్ కానీ ఏదైనా సరే పులుపు లేనటువంటి తీపి పదార్థం అలాంటి దాన్ని చప్పరిస్తూ ఉండటానికే ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తే మంచి సానుకూలత కలిగినటువంటి అవకాశాలన్నీ కూడా వస్తుంటాయి. ఇక మృగశిర నక్షత్ర మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులకి స్పెక్యులేషన్ మాత్రం ఈ నెలంతా కూడా అనుకూలం కానే కాదు కనుక స్పెక్యులేషన్ జోలికి మాత్రం వెళ్ళవద్దు. సంతానం ద్వారా మంచి విజయ వార్తలు కూడా వినగలుగుతారు. రుణ అంశాలు, శత్రు అంశాలు లేక అనారోగ్య అంశాలు ఇలాంటి అంశాల మీద ఎక్కువ దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది. ఏం చేద్దారంటే ఎవరికో బాకీ ఉంటారు కానీ ఆ బాకీ మీరు తీర్చలేరు, లేదా మీకు ఎవరైనా బాకీ ఉన్నారనుకోండి అడగలేకపోతారు. మీరేం అడగలేకపోతారు, పైగా మీరు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతారు. దీని కారణంగా కొంత మనోవేదన కూడా గురయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఇలాంటి పరిస్థితులు ఉన్న కారణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుచేతనే ప్రత్యేకంగా 6వ తేదీ మంగళవారం పుష్యమి నక్షత్రం అంటే జనవరి 6వ తేదీ మంగళవారం పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 11:27 ప్రారంభమవుతుంది. కనుక మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులు జనవరి 6వ తేదీ మంగళవారం మధ్యాహ్నం రాహుకాల సమయంలో పుష్యమి నక్షత్రం సంచారం సాగిస్తూ ఉంటుంది. కనుక ఆ సంచారం జరిగేటువంటి రాహుకాల సమయంలో మీరు చేయవలసింది ఏం చేయాలి అంటే అందరితో మాట్లాడండి. హాస్యంగా మాట్లాడవచ్చు, లేక కోపంగా మాట్లాడవచ్చు, ఏనైనా మాట్లాడండి. కానీ ఆ సమయంలో కంట తడి మాత్రం పెట్టకండి. అలాంటి ఒక్కసారి కొంతమంది టీవీలు చూస్తూ ఉంటారు, టీవీలో ఆ యాక్టర్ కనుక ఏడుస్తూ ఉండగానే వీరు కూడా ఇంకా మొదలవుతుంది. కనుక ఎక్కడ కంటతడి పెట్టకండి. 6వ తేదీ మంగళవారం పుష్యమి నక్షత్రం రాహుకాల సమయంలో గుర్తుంచుకోండి. మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాల్లో జన్మించిన జాతకులు తర్వాత 4వ వారంలో మొత్తం మీద లబ్ధి మాత్రం బాగా పొందగలుగుతారు. పరోక్షంగా చెప్పాలంటే ఈ 2015వ సంవత్సరం జనవరి నెల అంతా కూడా సాధారణంగానే ఈ 3 నక్షత్ర జాతకులకి గడిచిపోతుంది. మరి ఫిబ్రవరి ఎలా ఉందో అది కూడా చూద్దాం.